వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేము వ్యతిరేకం, దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, మానుకోట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో టీచర్లు చిన్నారులతో ఫ్రెండ్షిప్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండులను కట్టుకొని సంతోషంతో విషెస్ చెప్పుకున్నారు. చిన్నారులు చేసిన ఫ్రెండ్షిప్ డే నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భార్గవి మాట్లాడుతూ, బాల్యం నుంచే చిన్నారులు కలిసిమెలిసి ఉండడానికి, వారిలో స్నేహభావం పెంపొందించడానికి చిన్నారులతో ఫ్రెండ్షిప్ డే వేడుకలను పాఠశాలలో నిర్వహించామని, ప్రతి ఒక్కరూ ఎలాంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు. స్కూల్లో ముందస్తు ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరి చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టించి వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే వాల్యూ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. పిల్లలందరూ చాలా సంతోషంతో గెంతులేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా నేను చెప్పదగినది, సమాజంలో అందరూ స్నేహంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని FTL జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మర్రి రవీందర్ కోరారు. తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు జారీ చేయబడ్డాయి. తద్వారా వారి ఇల్లు మరియు జీవనాధారపై భయం మరియు అనిశ్చితిని కలిగించాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మా బృందావన్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. భద్రకాళి ప్లీజ్ రండి, వెనకాల లైన్ ఉన్నదయ్యా, వాళ్ళు కోప్పడతారు. ప్లీజ్ రండి, మీకు ఫోన్లో స్వామి
అన్నా జై బోల్ భద్రకాళి మాతాకి అదన్నప్ప లైన్ తీసుకో అమ్మ కార్తీక ఈ గుండీలో లేచమ్మా రావా మాకు దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేయడానికి వచ్చిందే ఈ అనే మహాచక్రం. మణిపూర చక్రం అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ. డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా, డయాబెటీస్ ఎక్కువ అవడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి AI వచ్చింది. ఏం చేస్తుంది? మీకు ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది. అలానే చెప్తుందా? ఇంకేం చెప్తుంది? మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట. అంటే డిమాండ్ ఎక్కడుంటే దానికి సంబంధించిన మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము. దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటర్ కనెక్ట్ చేస్తాము. మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడతారు అంటున్నారు. అంటే మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ 133 రూపాయలు ఉంటుంది. అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంది, రైట్ నో కెమెరాలు ఉంటే చూసుకోండి, దీంట్లో ఉంది. ఇది 2 సార్లు క్లిక్ చేస్తే 3వసారి క్లిక్ చేసేసరికి AI కమాండ్ సెంటర్కి వెళ్తుంది. ఈ రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని ఎవరైనా చేస్తున్నారు, కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు, చింతం ప్రవీణ్ అన్న. అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒక ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి? 17 రకాల సెన్సార్లు ఉన్నాయి దీంట్లో. చూపెడతాను మీకు. ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం. సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీకి కనెక్ట్ చేసి ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి. అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చేస్తున్నదో, సెన్సార్లు కనబడుతున్నాయా? అఖిలాండ కోటి మీకు లైవ్ డెమో చూపెడతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని వెళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని, ఒక పోతిని, వారాహి, ఎందుకు ఒక అమ్మవారిని అష్టాదశ భుజ చండీని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల శతచండీ చేసుకొని 12 నెలల తర్వాత ఒక పూజారిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన దేవాలయాలు, నదులు, పుణ్యతీర్థాలు దర్శించి మా స్వగృహంలో మక్తపల్లిలో నవచండీ అనే ఒక సంకల్పం చేసుకున్నాము. శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురుల వారి పరిపూర్ణ కటాక్షానుగ్రహాలతో వారి చేతితోనే మంత్రాక్షలు ఇక్కడికి పంపించి సంకల్పం చెప్పించి ఒక 8 గంటల ముందు మనకు ఒక 1000 మంది పూజారులు కావాలి, మనము 1,00,000 చేయాలి అంటే 10 ఆయుధాలు చేయాలి. 10 ఆయుధాలు నవాసి వచ్చేసి ఇప్పుడు అమ్మవారి దర్శనాలు చేపిస్తున్నాము. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఐనవోలు, భీమరదేవపల్లి, కమలాపూర్ మండలాలలో ఒక్కొక్కటి చొప్పున ఫల్టీ మదర్ యూనిట్లను DRDO PD నాగపద్మజ ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ఖరీదు 2,90,000 అని యూనిట్లకు బ్యాంకులు రుణం మంజూరు చేశాయని అన్నారు. ఒక యూనిట్లో 2,000 కోడి పిల్లలు ఉంటాయని, ఈ పథకం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక యూనిట్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్లు మండలంలోని గ్రూప్ సభ్యులందరి భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 5 కాలనీలా కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాం. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకని మా వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిళ్ళు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 158 కోట్లు కడతాను, మళ్ళీ ఎఫ్టీఎల్ అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా ఎఫ్టీఎల్ అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు ఎఫ్టీఎల్ అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది, దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటాను. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను, ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ ఎఫ్టీఎల్ దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజీవ్ హనుమంత్ ఉండే కలెక్టరు, ఆయన ఆధ్వర్యాన మీటింగ్ పెట్టేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసిండు. ఇప్పుడు దాన్ని ఈ కమిషనర్ గారు ఇప్పుడు పెట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆమె కన్వీనరు. మాకు అతి త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ చేసి ఇలా కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని మన సురేఖ మేడం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా అందరి తరఫున హామీ ఇచ్చింది. ఆమెకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాను. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు వారి సూచనల మేరకు చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు క్షేమంగా త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు హన్మకొండ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు అశోక్ జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుతో పాటు అదాలత్ జంక్షన్లో సిగ్నల్స్ పై ఉన్న తీగలను పరిశీలించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేయున్నది ఏమనగా, ఈ వర్షాకాల నేపథ్యంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధిక వర్షపాతం వలన ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 1800425980 తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం కోసం కొండా దంపతులు పనిచేస్తారని ఆయన అన్నారు. వరంగల్ ఓ సిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మరవి, భోగి సువర్ణ, సురేష్, సోమిశెట్టి శ్రీలత, ప్రవీణ్ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి, అదేవిధంగా 37వ డివిజన్ కార్పొరేటర్ రవి గారు.
అనే భక్తులు బయటికి కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకు బాధ ఉంది, మరి మాకు న్యాయం జరుగుతుందా, మా ఎప్పటి ఉన్నలకు న్యాయం జరుగుతుందా అనే ఒక బాధ ఉంటుంది. కొండమురుడి మాటిస్తే తప్పడు. మనం నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, నన్ను నమ్మి మరి కొండ సురేఖమ్మ నమ్మి వాళ్ళు రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని తెలుసుకొని దాన్ని న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నా. అదే ఒకటే మాట చెప్తున్నా, మా కుటుంబం లెక్క చూస్తా అని ఆ మైసమ్మ సాక్షిగా సాయిబాబా భవిష్యత్తులో మళ్ళా మనకు 500 కోట్లు వస్తుంది. మొన్న బడ్జెట్లో రేఖమ్మ పెట్టించింది, వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం, ఇళ్ళ విషయంలో కూడా న్యాయం జరిగే కార్యక్రమం చేస్తా. ప్రెస్సులు అనుకోవచ్చు, మరి మాకు ఇల్లు ఇస్తానికి ఇట్లే మీటింగ్ పెట్టిండు కానీ మరి ఇచ్చిండు అని అడుగుతారు. చెప్పాలా? కానీ అది నేను మాత్రమే ఇస్తా. మాట అంటే మాటే మీకు తెలుసు. కానీ కార్పొరేటర్లకు కూడా ఒక హామీ ఇస్తున్నా, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను ఒక అదే చెప్పిన, పొద్దున నేను 5 గంటలకే లేస్తా. నేను అప్పుడైతే ఫ్రెష్గా ఇంకా మీ బాధలు ఇంకా, కాబట్టి మీరు కంపల్సరీ ప్రజల కోసం కొంత కష్టపడి మీరు రాండి, మీ సమస్యలు చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా మరి ఒప్పుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలా రేవంత్ అన్న కూడా మనం అంటే బాగా ఇష్టం. ప్రతి రైతు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జడ్జి మట్ట సరిత అన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో న్యాయ అక్షరాస్యత శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు జడ్జి మట్ట సరిత హాజరై రైతు సంక్షేమ పథకాలు, నకిలీ విత్తనాలు మరియు ఎరువులు గుర్తించుట, పంట ఇన్సూరెన్స్ చేయించుట గురించి, వినియోగదారుల ఫోరం మరియు కంప్లైంట్ చేయుట గురించి, మండలంకు సంబంధించిన ఉచిత న్యాయ సేవా కేంద్రం తొర్రూరు కోర్టు నందు కలదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి వివరించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి అని చెప్పడానికి వచ్చాం. మేము జనరల్గా కోర్టులలో చూసినప్పుడు ఈ వ్యవసాయదారులు ఏదైనా కోర్టు కేసులలో వచ్చినప్పుడు మరి ఎందుకయ్యా మీరు ఇలా చేశారు, ఇది మీరు ముందు చూసుకోకూడదా అంటే, ఏమో అమ్మ మాకు చదువు రాదు, మాకేం తెలియదు అంటారు. దానికోసం అని చెప్పే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయదారులుగా మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, చేస్తున్న పొరపాట్లేంటి, చేస్తున్న తప్పులేంటి అని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను వ్యవసాయ ఆధారిత చట్టాల గురించి ఫస్ట్ సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం వ్యవసాయం చేసుకోవాలంటే పొలం దున్ని రెడీ చేసుకొని విత్తనాలు, మీ ఏవో గారు చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు ఏం చెప్తున్నారు, మనము నకిలీ విత్తనాలని కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయా, కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? వస్తున్నాయి, పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన చిన్నప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అవే ఉండొచ్చు, లేదంటే దానికన్నా ఇంకా సాంకేతికంగా అవి అభివృద్ధి అయ్యి ఇంకా పెద్దగా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి చాలా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సంబంధించి విత్తనాలే అనుకున్నాము. ఇంతకుముందు అందరూ విత్తనాలు వాళ్ళ అంతటా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గరికి వెళ్ళడము, లోకల్లో కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి కానీ
ఈ విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా పురుగు మందులు కానీ ఇవి తీసుకొని వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు జెన్యునా ఏంటిది అనేది చూసుకోవట్లేదు. దానికి వాడు బిల్ ఇస్తున్నాడా లేదా అని చూసుకోవట్లేదు. ఎక్కడో ఎవరో ఇది ఏంటంటే పనిచేస్తుందని చెప్పగానే వచ్చేస్తున్నారు. దానికి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీవి వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు అమ్ముతున్నారు. సో అలాంటి నకిలీ విత్తనాలు ఏంటిది ఎలా మనం గుర్తించాలంటే మన ఏవో గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అవి నకిలీయా కావా అనేది మనము గుర్తించాలి. అలాగే వాళ్ళు మీకు సరైన బిల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వాటి వల్ల ఏమైనా నకిలీ అయితే మనకి సరిగ్గా మొలకెత్తవు, సరిగ్గా పంట దిగుబడి రాదు. సో మీరు అవి గుర్తించుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లైసెన్స్ లేని ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి కూడా అంటే గుంటూరు నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, చేస్తున్నారు. మీ అమ్మాయిల పేర్ల మీద కొడుకులు లేరు, మీ అమ్మాయిల పేర్ల మీద అట్లా కానీ మీ వేరే అల్లుళ్ళ మీద రిలేషన్ వేరే దగ్గర పెట్టిరనుకో అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. తర్వాత వాళ్ళు వీళ్ళు గొడవలు అవుతాయి. ఇట్లాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. ఇట్లాంటివి మీరు పెట్టుకోకండి. మీరు ఏదున్నా కూడా రైతు బీమాలో మీ కన్సర్న్ రైతు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. ఇది 5వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి 5వ తారీఖుల్లో ఇది ఒకటి ఇచ్చే మీ నామినీ ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, ఒక ఫామ్ ఉంటది. ఫామ్ అప్లికేషన్ దాని మీద సైన్ చేయాలి రైతు. ఆ సైన్ చేసిన ఫామ్ మాకు ఇస్తే మేము ఎన్రోల్ చేసేస్తాం. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉంది. ఇది గమనించి కొద్దిగా త్వరపడి ఇచ్చేయండి. అట్లానే రైతు బీమా పంట బీమా పథకం కూడా PMFJY అని ప్రధాన ఫసల్ బీమా యోజన కూడా నెక్స్ట్ క్రాప్ బుకింగ్ అవుతుంది. ప్రెసెంట్ ఏఈఓలు ఏ పంట వేసుకున్నారు, ఏ పంట మీరు సాగు చేస్తున్నారు అనేది ఏఈఓలు డీటెయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి అక్టోబర్ నవంబర్ లో మనకు పంట బీమా కూడా వస్తుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని NMR గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగమాల ఉపకులాల వర్గీకరణ అంశంపై న్యాయమైన పోరాటానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందన్నారు. అలాగే ఈ వర్గీకరణలో అట్టడుగు పేద వర్గాలకు రాబో రోజుల్లో విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కలిగి ఆర్థిక అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. ఈ పోరాటంలో పాల్గొన్న MRPS దండోర నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక మనకి టైం ఉంది కదా, 1 గంట సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి మాదిగ ఉపకులాలు గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ళ న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కును గౌరవిస్తూ చాలా చక్కటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను. కారణం ఏమిటంటే 1994 జూలైలో తెలంగాణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. MRPS నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది. ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు 1, 2024 వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను. దండోరా ఉద్యమానికి అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చాను. రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కొంటూ
ప్రతిపక్షాల యొక్క దాడిని కూడా ఎదుర్కొంటూ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నది. దీనికి తప్పకుండా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోని గత 30 సంవత్సరాలుగా ఉద్యమం వెంట ఉన్నాను. వర్గీకరణకు మద్దతు ఇస్తూ వచ్చాను. స్వాగతిస్తున్నాను. అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగ ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ, దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఆ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి ఆలోచించండి. 7 జడ్జెస్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. తీర్పు కూడా 6 జడ్జిలు అనుకూలంగా ఇస్తే 1 జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని మనందరం కూడా గౌరవించాలి. వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు 18% రిజర్వేషన్ లభించాలి. ఆ 18% రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం. ఆ 18% రిజర్వేషన్ సాధించుకొని ఆ 18%లో మన ఉపకులాల, మాదిగ, మాల, ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన ఆ ఫలాలు పొందే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18%కి పెంచడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. అందులో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరూ కూడా తెలియజేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ మీ న్యూస్.